everyone who came here on the occasion of farewell party to the final year students. First we will start with అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం ఆయనకి నివాళి అర్పించుకొని తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. సో గెస్టులందరినీ కూడా దండతోటి సత్కారం చేసి అంబేద్కర్ గారికి అలాగే పూలమాలతోటి సత్కరించుకుందాం అంబేద్కర్ గారిని. సో గెస్టుల అందరూ కూడా డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పూలమాల వేయవలసింది కోరుచు. Now we are going to our program farewell day. Good morning dear students, respected faculty members and esteemed guests. It is with great pleasure that I address you all on this special occasion, the farewell party for graduating batch of 2024. This is a day filled with mixed emotions as we celebrate the achievements of our final year students and bid them farewell as they prepare to embark on new journeys. At the outset, I wish to congratulate the first year and second year students of 24-25 batch for organizing such a heartfelt, memorable farewell. Your teamwork, creativity and thoughtfulness are evident in every aspect of this event. You have set a high standard for friendship, teamwork and responsibility. ఈరోజు ఫేర్వెల్ జరుపుకుంటున్న విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ఇందాక మీ రామకృష్ణ గారు అడ్రస్ చేశారు కదా, ఆయన మా స్టూడెంట్ అండి, మా దగ్గర చదువుకున్నారు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో. తర్వాత మా కొలీగ్ అయ్యారు, మాతో పాటు పనిచేశారు. నేను రిటైర్ అయిన తర్వాత కళాశాల ప్రిన్సిపల్గా కూడా చేశారండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే నేను కూడా చెప్తాను, 10 సార్లు చెప్పాను, నేను ఇక్కడ చదువుకున్నాను ఇంటర్మీడియట్ డిగ్రీ. ఎందుకంటే అక్కడ ఉండేది ఎంఆర్కే హై స్కూల్లో, ఎంత ఫెసిలిటీస్ ఏముండే కాదు, వెంకటశాలలో ఉండి ఆ పైన ఎంఆర్కే హై స్కూల్లో డిగ్రీ చదివాను. కానీ ఇవాళ మేము అంచెలంచెలుగా డెవలప్ అయ్యి ఇవాళ అవడానికి కారణం ఏంటంటే ఓన్లీ వన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ వెపన్ అనమాట. మీరు అందరూ బాగా చదువుకుని ఫ్యూచర్లో బాగా అభివృద్ధి చెందాలని చెప్పి, అంతేకాదు ఈ కళాశాలకి మీరు అందరూ కూడా చీఫ్ గెస్ట్గా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఆటలు చదువుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి చదువు చెప్తుంది, చెల్లికి చదువు చెప్తుంది, అక్కకి చదువు చెప్తుంది, పక్కవాడు చదువు చెప్తారు. వాళ్ళు చదువుకుంటే వాళ్ళు ఎంతో సంపాదించుకుంటారు. మగవాళ్ళు అలా కాదు, వాడిని వాడి పిల్లలు చదువు బాగుడు అవి చదవడం వాడు. అంత ఆట చదువుకుంటే ఇది బాగుంది. మీరు కూడా గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతినిధులకి జీవితంలో విలువలు మెయింటైన్ చేస్తూ అభివృద్ధి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి జరుపుకుంటున్నది మన మేడం గారు జరిపినందుకు మీరు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత కాలం బతికేమన్నది కాదు, ఎంత గొప్పగా బతికేమన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత చెప్పిన వాక్యంగా నేను కూడా చెప్తున్నాను మీకు. అదే స్ఫూర్తిగా మీరు కూడా ఈరోజు ఫేర్వెల్ జరుపుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా ఒక కమిటీగా ఉన్నారు కాబట్టి మీరు కూడా అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన వాక్యం ప్రకారం మీరు కూడా
ఎదుగుతారని జీవితంలో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం.